అండ్ మరి మీరు 97లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వచ్చారు. మీరు అలా అదేంటి ఇమిగ్రేషన్ అటెండీకి వెళ్ళి ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ అని చెప్పారు. సో H1 మీద కూడా బిజినెస్ చేయొచ్చు అని మీకు అప్పుడు అర్థమైంది. సో అదేంటి చిన్న ప్రాసెస్ ఏముంటుంది H1 మీద, హౌ వీ కెన్ స్టార్ట్ బిజినెస్? సో మెనీ ఆఫ్ అస్ ఈ వేవ్లో వచ్చిన వాళ్ళు, మన ఒక 20-30 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు, మెనీ ఆఫ్ అస్ H1, H4 ఇదే టైప్ వీసాస్లో వచ్చాము, ఎస్పెషలీ మన ఆంధ్ర వాళ్ళము. సో వచ్చిన వెంటనే మెనీ ఆఫ్ ద పీపుల్కి ఏమి మిస్కన్సెప్షన్, ఏది H1 ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయలేము, గ్రీన్ కార్డ్ కావాలి, లేదంటే సిటిజన్ ఉండాలి, లేదంటే అటువంటి వాళ్ళు మనకు పార్ట్నర్ ఉండాలి, అటువంటి మిస్కన్సెప్షన్లో ఉంటుంది. కానీ అవన్నీ ఏం అవసరం లేదు. సో బేసిక్లీ ఈవెన్ ఇఫ్ యూర్ అన్ H1, ఇండియాలో ఉండి కూడా ఇక్కడ బిజినెస్ చేయొచ్చు కావాలంటే. ఓకే, అంత ఈజీ. సో బిజినెస్ స్టార్ట్ చేయడము కష్టమే కాదు ఈ కంట్రీలో. ఓకే, ఎనీథింగ్ ఎక్కడ కానీ ఆటంకాలు ఉండవు. ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే గిన వెరీ సింపుల్ ప్రాసెస్. యూ కెన్ స్టార్ట్, ఎనీబడి కెన్ స్టార్ట్. మీరు కూడా స్టార్ట్ చేసేయచ్చు బిజినెస్. అచ్చా. సో H1 వచ్చి ఇప్పుడు ఇందాక ఈ మధ్య కాలంలో జాబ్స్ కూడా లేవు అంటున్నారు. సో H1 మీద వచ్చేసి ఇక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, అంత ఈజీ అంటారు? చాలా ఈజీ. బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. నేను బిజినెస్ చేయడం ఈజీ అని చెప్పలేదు, అదే స్టార్ట్ చేయడం ఈజీ. అచ్చా.